తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పృథ్వీ కళ్ళు ద్వారం వైపు చుట్టూ ఉన్న జనం వైపు ఉంది. సంశయంగా ఉన్నాడు. కానీ అది పైకి కనిపించనీయడం లేదు. జ్వాల పృథ్వీ చేతిని ప్రియంగా గట్టిగా పట్టుకొని ఉంది. మనసు బాగోలేక షాపింగ్కి వచ్చాను. నేను ఇలా రావడం ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. కానీ వచ్చేసాను. అనుకోకుండా నువ్వు కలిసావు. టైం చాలా బాగా గడిచింది అంది. ఇంకెక్కడికైనా వెళ్దామా అడిగింది. ఈ పరిస్థితిలోనా? వద్దు అన్నాడు పృథ్వీ. ఏమవుతుంది? అందరితో కలిసి షాపింగ్కి వచ్చాను. విషయం కూడా తెలిసిందిలే అదో రకంగా అంది. పృథ్వీ ఏం మాట్లాడలేదు. తాను కొన్న గులాబీ రంగు చీరను పృథ్వీ చేతిలో పెట్టి, ఎలా ఇస్తావో ఏమో, నర్మద కోసమే తీశాను అన్నది. అరే, తనకు నువ్వు ఇవ్వడం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు. ఇవ్వులే, ఇక నేనుంటాను అని వెళ్ళబోయింది జ్వాల. ప్రణవ్ దగ్గరికి వెళ్దాం. నా మూడ్ పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. జ్వాల వెళ్ళాక ఫోన్ చూసుకున్నాడు. నర్మద నుండి ఫోన్ కాల్స్, తల్లి నుండి ఫోన్ కాల్స్. మొదటిసారి అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందిరా బాధపడుతూ అన్నాడు పృథ్వీ. ఎవరితో, ఎందుకు అడిగాడు ప్రణవ్. నర్మదతో. ఏం పెద్ద తప్పు కాదులే, మొదలైందంతే నవ్వుతూ అన్నాడు. ఏంట్రా మొదలయ్యేది? నాకు నచ్చలేదు. చెప్పలేక మెసేజ్ పెట్టాల్సి వచ్చింది. దానికే చాలా అవమానంగా అనిపించింది అసహనంగా అన్నాడు. మాకంతా ఇష్టమై అబద్ధాలు చెప్తామా ఏమిటి? విధి లేకనే మాట్లాడితే పట్టుబడతామని చాటింగ్ మొదలెడతాం. చిచి, అందుకని కాదు, చెప్పలేక బాధపడుతున్నట్టుగా అన్నాడు. మొదట్లో అందరూ అంతేలే, తర్వాత అలవాటైపోతుందిరా తేలిగ్గా అన్నాడు. దాంతో పృథ్వీకి ఒళ్ళు మండిపోయింది. కుడి చేతిని ప్రణవ్ మెడ చుట్టూ వేసి నిలిమేస్తాను అన్నాడు మెడ నొక్కుతూ కోపంగా. ఓకే సారీ, ఇక వదులు అన్నట్టుగా అన్నాడు. ఇంతకు ఏం చెప్పావు? నర్మద నిశ్చితార్థానికి నన్నే చీర తీయమందిరా. తాను నన్ను అడిగిన మొట్టమొదటి కోరిక తీర్చలేకపోయాను. సమయానికి జ్వాల కనిపించింది. ఇక విధి లేక తనతో వెళ్ళాను. నర్మదకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. జ్వాల తీసిన చీరను తన కోసం నేనే తీసినట్టుగా చెప్పి ఇక ఆపుకోలేక పగలబడి నవ్వాడు ప్రణవ్. పెళ్లి కాకముందే మొదలైంది, ఇక అలాగే కొనసాగుతుంది. అదే మరి జీవితం అంటే అన్నాడు ప్రణవ్. నాకిష్టం లేదురా, నేను అలా కోరుకోవడం లేదు. ఏముందిలే, కళ్ళల్లోకి చూస్తూ ప్రతిసారి సారీ చెప్పేస్తే సరిపోతుంది. ఛీ, ఎంత తక్కువగా అంచనా వేస్తావురా నువ్వు. ఇది మొదటి అబద్ధం అనుకుంటున్నావు, కానీ పెళ్ళి పోస్ట్పోన్ చేసినప్పుడే ఒక అబద్ధం ఆడావు. ఇందులో మన తప్పేం లేదురా. ఆడాళ్ళు మనల్ని అలా మార్చేస్తారు వేదాంతిలా అన్నాడు. దానితో లోపల ఉన్న శిరీష కోపంగా బయటకు వచ్చింది. రావడం ప్రణవ్ జుట్టు పట్టుకొని, ఏంట్రా మీ చేత మేము అబద్ధం చెప్పించేది? మీరంతా ఒట్టి ఫ్రాడ్ అంటూ ప్రణవ్ తలని అటూ ఇటూ ఆడించింది. అమ్మో, నీకు ఇష్టమైన జుట్టు ఊడిపోతుందే, మళ్ళీ నువ్వే బాధపడాలి. విడిపించుకోకుండా శిరీషకు చక్కిలిగింతలు పెట్టాడు. ఛీ, సిగ్గులేనోడా. పృథ్వీ, నువ్వు మాత్రం పెళ్ళాన్ని బాగా చూసుకో అంది జుట్టు వదిలి ప్రణవ్ పక్కన కూర్చుని. శిరీషకు ఒక చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తూ, వాడిని అంత తేలిగ్గా వదలకు అన్నాడు శిరీషని ఎంకరేజ్ చేస్తూ పృథ్వీ పెట్టిన మెసేజ్ని ఇష్టంగా పదే చదువుకుంది నర్మద. అందరి ముందు నీకు నేను సెలక్షన్ చేస్తే బాగోదని ఫోన్ వచ్చిందని బయటకు వచ్చేశాను. ఆ పక్క షాపులోనే చీరలు బాగుంటాయని ప్రణవ్ అంటుంటాడు. అందుకే అక్కడికి వచ్చి తీసుకున్నాను. నీకు గులాబీ రంగు బాగుంటుంది అనుకుంటున్నా. సరేనా? నచ్చకపోతే రేపు మనిద్దరం వెళ్ళి మరొకటి తీసుకుందాంలే. నర్మద పృథ్వీకి రిప్లై ఇచ్చింది. నాకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం బావా, ఎప్పుడు తెచ్చిస్తావు? ఆ మెసేజ్ చూడగానే పృథ్వీకి తనేదో తప్పు చేస్తున్న భావన కలిగింది. మనసు విప్పి నర్మదతో మాట్లాడాలి అనిపించింది. తన దగ్గర ఏమీ దాయకూడదు అని బలంగా అనుకున్నాడు. కానీ అంగీకరించకపోతే తనకు నర్మద కావాలి. ఈ విషయం చెబితే తమ మధ్య బంధం ఏమవుతుందో ఏమో. నర్మద ఒప్పుకుంటుందా లేక ఎటూ తేల్చుకోలేక రేపు రామాలయం వద్ద కలుసుకుందాం అని మెసేజ్ పెట్టాడు. ఇమీడియట్గా లవ్ ఇమోజీస్ అన్నీ పెట్టింది. నవ్వుకుని తను అలాగే రిప్లై ఇచ్చాడు.
నిశ్చితార్థానికి పొద్దున్నే వచ్చేశాడు మోహన్ రావు తన బంధువులతో. దేవిక ఆనందానికి పట్టపగ్గాలు లేవు. దేవికను అంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు వాసు. రాగానే అందరినీ పరిచయం చేశాడు. ముందు రోజే దేవికకి ఫోన్ చేసి, అమ్మాయి మేనమామ సాంగ్యం ఇప్పుడు కాదట, పెళ్ళికట చేసేది, ఇప్పుడంతా అబ్బాయి వాళ్ళదేనట, మీ అత్త చెప్పింది, మరి ఏం చేద్దాం అని ప్రశ్నించాడు. నిజమే మామ, మీరు మాట్లాడుతున్నంతసేపు నాకేమీ గుర్తు రాలేదు, అసలు అంత ఆలోచించలేదు. మరి ఏర్పాట్లు ఏం చేస్తున్నావు? వంటలు చేయడానికి మనుషులున్నారు, అన్నీ ఇంట్లో పండేటివే కదా, ఇక షామియానాకి ఫర్నిచర్కి మాత్రమే ఖర్చు అవుతుంది. అబ్బాయికి ఏం పెడుతున్నావు? పెళ్ళికి పెడదామనుకుంటున్నాను మామ, ప్రస్తుతం రింగు కొన్నాను. సరే, రేపు పొద్దున్నే వస్తాం, తోడుగా ఉంటాంలే అన్నాడు. అన్నట్టుగానే 8 గంటలకల్లా దిగేశారు. 5-6 కార్లలో వచ్చారు. దేవికకు గర్వంగా అనిపించింది. తన కోసం, తన తరపున తెలియకనే ఒక హుందాతనం. నా కూతురు, మీ అమ్మ, మా అక్క అంటూ ఒక ఆవిడను పరిచయం చేశాడు. 45-50 ఏళ్ల మధ్యలో ఉంటుంది. చక్కగా ఉంది. ఇలాంటి వ్యక్తినా నా తండ్రి వదిలేసింది, బాధగా అనుకుంది. ఆప్యాయంగా వెళ్ళి కౌగిలించుకుంది. తన తల్లి రాజ్యం ఫోటోను చూపాడు. అచ్చం అలాగే ఉంది. దేవికకు చాలా సంతోషం కలిగింది. తల్లి రూపమే ఎరగదు, పేరు కూడా రాజ్యమేనట. కొంచెం మార్పు, మీ అమ్మకి ఒద్దిక ఎక్కువ, నా కూతురుకి అది లేదు. ఎడమ చేత్తో దగ్గరికి తీసుకుని మురిపంగా చెప్పాడు మోహన్ రావు. అందరూ కాసేపు మాట్లాడుకున్నాక, మీ అమ్మ చీర ఏమైనా ఉందా అని అడిగాడు మోహన్ రావు. ఎందుకో అనుకొని తెచ్చి ఇచ్చింది దేవిక. ఆ చీర తీసుకొని రాజ్యంకి ఇచ్చి చెవిలో ఏదో చెప్పి కట్టుకురమ్మన్నాడు. ఎందుకు నాన్న ఇప్పుడు అవన్నీ? నవ్వుతూ అన్నా అయిష్టంగా అడిగింది రాజ్యం. ఊరికే సరదాకులే, వెళ్ళి కట్టుకురాపో, తొందర పెట్టాడు. సత్యవతి గది ముందు నిలబడి లోనికి తొంగి చూసింది రాజ్యం. ఎప్పుడూ ఇటువైపే చూపుండే సత్యవతి ఆ రోజు కూడా దండిగా కార్లలో దిగితే ఆసక్తిగా వచ్చి నిలబడి చూసి అర్థం కాక కొడుక్కి కోడలికి ఫోన్ చేసింది. ఇంకా రాలేదేమిటి అని. రెడీ అవుతున్నాం, బయటకెళ్ళిన పృథ్వీ ఇంకా రాలేదు అన్నాడు కృష్ణకుమార్. వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో వచ్చారు, దానికంత జనం ఎప్పటి నుండి ఉన్నారని మూతి తిప్పి అడిగింది. కృష్ణకుమార్ దానికి ఏమీ సమాధానం చెప్పక, 11 గంటలకు కదా, వస్తాంలే అని ఫోన్ పెట్టేశాడు. కూతురు నాగరత్నకి ఫోన్ చేసింది. ఎక్కడున్నారు అని అడిగింది. గంటలో వచ్చేస్తాం, ఏమంత తొందర అని అడిగింది. సత్యవతి వచ్చిన వాళ్ళ గురించి ఆర్భాటంగా చెప్పి, అబ్బో దాని ఆనందానికి అంతులేదు, తట్టుకోలేకుండా ఉన్నాను అన్నది. మొదట్లో నాగరత్న తల్లి మాటలు వినేది. కానీ తమ ఇంటికి వచ్చినప్పుడు అత్తగారితో కూడా ఇదే విధంగా ప్రవర్తించడంతో భర్త దూరం పెట్టాడు. ఎప్పుడూ తల్లి దగ్గరకు వెళ్ళినా తనను హెచ్చరిస్తూ ఉంటాడు. మీ అమ్మ చేసిన దానికి ఆవిడని భరించడమే దేవి గొప్పతనం. మన పిల్లల్ని తన పిల్లలుగా సాకింది. ఆ కృతజ్ఞత అయినా మీ తల్లి కూతుళ్ళు పెట్టుకోండి అని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. కనుక నాగరత్న ఈ విషయంలో ఏం మాట్లాడలేదు. తనకు ఎవరూ మద్దతు ఇవ్వకపోవడంతో కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ తనకున్న ఒకే ఒక తోడు భర్తతో చెప్పుకుంటోంది. భార్య అసూయను విమర్శించకుండా శ్రద్ధగా వినడం పరంధామయ్యకి అలవాటు. అంతేకాక ఎక్కడో మోహన్ రావు తనను పలకరించలేదు అనే అసంతృప్తి కూడా ఉండడంతో సత్యవతికి వంత పాడాడు. అదే సమయంలో రాజ్యం లోపలికి వచ్చి తొంగి చూసి వెళ్ళిపోవడంతో గబగబా బయటకు వచ్చింది సత్యవతి. రాజ్యం గది ముందు కూర్చుని సత్యవతిని చూడనట్టు పళ్ళెంలో టిఫిన్ తింటూ ఉంది. సత్యవతికి అనుమానం వచ్చింది. ఎవరక్కడా? ఒక క్షణం భయం వేసింది. గబుక్కున లోనికెళ్ళి భర్తతో కంగారుగా హడావిడిగా, ఏమండి ఇక్కడ ఎవరున్నారో చూద్దురండి అంది. భార్య కంఠంలో కంగారు చూసి హడావిడిగా లేచి వచ్చాడు పరంధామయ్య. అక్కడ ఎవరూ లేరు, ఎవరు అడిగాడు. సత్యవతి అనుమానంగా చుట్టుపక్కల చూసింది. తను చూసిన చీర కట్టుకున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. అంతేకాక అది తన సవతి చీర. కొంచెం భయం వేసింది. పరంధామయ్య కొట్టిపారేశాడు. ఎహే, ఇప్పుడెందుకు వస్తుంది అన్నాడు. ఏంటో నా భ్రమ అని పెద్దగా పట్టించుకోక వెళ్ళి జనం మధ్య కూర్చుంది. పరంధామయ్యకు టిఫిన్కి పిలుపొచ్చింది. పెరట్లో వడ్డన జరుగుతోంది. అక్కడికి వెళ్ళాడు పరంధామయ్య. పెరట్లో అరుగుపై కూర్చొని ఉంది రాజ్యం. ఒక్క క్షణం జల్లుమంది ఆయనకి. ఎవరు అన్నాడు. మౌనంగా టిఫిన్ తింటూ ఉంది. రాజ్యం పిలిచాడు. తలెత్తి చూసి మళ్ళీ టిఫిన్ తినడం కొనసాగించింది.
భార్య కోసం చూశాడు. అక్కడ వంటవాళ్ళు తప్ప మరెవరూ ఇంకా టిఫిన్కి రాలేదు. పరందామయ్య ముఖ కవళికలు కూడా మారాయి. టిఫిన్ సంగతి మరచి సత్యవతిని పిలవడానికి లోపలికెళ్ళాడు. జనం మధ్యలో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టి మరీ లాక్కొచ్చాడు. ఏమిటి? అతని ఆందోళన చూసి ప్రశ్నించింది సత్యవతి. నువ్వన్నది నిజమే, రాజ్యం నాకు కూడా కనిపించింది అన్నాడు కాస్త భయంగా. మన మీద ఏమైనా కక్ష సాధించడానికి వచ్చిందా అడిగింది భయంతో. వెంటనే నవ్వులు వినిపించాయి. ఉలిక్కి పడినట్లు చూశారు. మోహన్ రావు, దేవిక నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుండి వెళ్ళిపోబోయారు. పిన్ని, టిఫిన్లు చేసేయండి, ఈ పని అయిపోతే అందరం పందిట్లోకి వెళ్ళి కూర్చుందాం అన్నది. అలాగే బుద్ధిమంతుల్లా తల ఊపారిద్దరు. పిన్ని, మా మామయ్య కూతురు అచ్చం మా అమ్మలా ఉంటుందట, నిజమేనా అని రాజ్యం వదినా అని పిలిచింది. రాజ్యం వచ్చింది. పరందామయ్య, సత్యవతి ఆశ్చర్యపోయారు. మొహంలో ఆందోళన పోయింది. పలకరించేసి దొంగల్లాగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు దంపతులు. ఇంకాసేపు ఆట పట్టించవచ్చు కదా అన్నాడు మోహన్ రావు. పాపం పెద్దవాళ్ళు మామ అంటూ వారి వెనుక వెళ్తున్న దేవికను అభిమానంగా చూశాడు మోహన్ రావు. అత్త నుండి ఫోన్ రింగ్ అవడంతో పృథ్వీ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆలస్యం అవుతుందా అడిగింది. లేదత్తా, 10 గంటలకల్లా వచ్చేస్తాం. రింగ్స్ అడిగింది. తెస్తున్నాను, ఎవరూ చూడకుండా ఇస్తాను అనడంతో నిమ్మలంగా ఫోన్ పెట్టేసింది. గులాబీ రంగు చీరలో తాజా పుష్పంలా ఉంది నర్మద. తల్లి తెచ్చి ఇచ్చిన మల్లెలు, కనకాంబరాలను వదులుగా వేసిన జడలో తురిమింది. ప్రణవ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అన్నా బాగున్నానా అని అడిగింది. ప్రణవ్కు బాగా నచ్చింది చెల్లెలు. అద్భుతంగా ఉన్నావు అన్నాడు ఇష్టంగా నుదుటి మీద ముద్దు పెట్టి. థ్యాంక్ యూ. ఏది, నువ్వేదో తెచ్చానని అన్నావే, చూపెట్టు అడిగింది. పందిరిలో ఇద్దామని అనుకున్నా, సరే కానీ అని వైట్ స్టోన్ నెక్లెస్ తీసిచ్చాడు. అరే భలే ఉందిరా, ఎన్ని డబ్బులు ఎక్కడివిరా నీకు? 5 ఏళ్ల నుంచి జాబ్ చేస్తున్నాను, ఆ మాత్రం ఉండదా ఏమిటి? మరి అమ్మా నాన్నలకు ఇవ్వచ్చు కదా. వాళ్ళకిస్తే ఏం చేస్తారు? వ్యవసాయంపై పెడతారు, అంతే కదా. అదేమైనా తప్పా? తప్పు అని అనను, అది పేదవాళ్ళ వృత్తి కాకూడదు. నష్టం వచ్చినా తట్టుకోవాలంటే ధనికుడే వ్యవసాయం చేయాలి, మనలాంటి వాళ్ళు తట్టుకోలేరు ఖచ్చితంగా చెప్పాడు. నిన్ను మార్చలేం. సరేలే, వస్తా. నిజం చెప్పు, బాగున్నా కదా. ఇలారా దగ్గరకు పిలిచాడు. ఏం? వచ్చి ఎదురుగా నిలబడింది. అందగత్తెలు దొరకక కుర్రాళ్ళు అల్లల్లాడిపోతున్నారు. బాగా ధనవంతుడిని తెచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఈ కాలంలో కానీ కట్నం లేకుండా అమ్మాయిలకు ఎంత చక్కగా పెళ్ళిళ్ళు అవుతున్నాయో మీకు తెలుసా? అనవసరంగా ఈ సంబంధం చేసుకుంటున్నారో అన్నట్టుగా అన్నాడు. బావ చాలా మంచోడన్నా సిగ్గుపడుతూ చెప్పింది. నీకిష్టమైతే చాలే, అమ్మ ఒప్పించి ఉందేమో అనుకున్నాను అన్నాడు. బావ అని తెలియకముందే నాకు నచ్చాడు అంది ఎరుపెక్కిన బుగ్గలతో. కిలాడివే. అవునన్నట్టు తల ఆడించి, ఈ విషయం అమ్మకు తెలియదు అని అక్కడి నుంచి పారిపోయింది. బావా, నేను ఇంటి వెనుక ఉన్నాను, ఒక్కసారి వచ్చిపో ప్లీజ్ అని మెసేజ్ పెట్టింది నర్మద. ఇప్పుడెలా? అందరూ టిఫిన్ల పనిలో బిజీగా ఉన్నారు, ఒక్క 5 నిమిషాలు. మొహమాటంగా మెసేజ్ ప్రణవ్కి చూపి బయలుదేరాడు. నవ్వి మళ్ళీ కుదరదు, తర్వాత కుదిరినా మజా ఉండదు అన్నాడు కన్నుగీటుతో. పృథ్వీ పోరా అని మొహమాటంగానే అని ఎవరైనా గమనిస్తారేమో అనుకుంటూనే బయలుదేరాడు. బావని చూడగానే, బావా ఇలారా మెల్లగా పిలిచి సైగ చేసింది. ఇప్పుడేమిటి అని విసుక్కుందాం అనుకున్నవాడు నర్మదను చూడగానే టక్కున ఆగిపోయాడు. కనుల విందుగా ఉంది ఆ రూపం. చూపు మరల్చుకోలేకపోయాడు. ఒక్కసారిగా పందిరిలో చూసి ఉంటే చూపు తిప్పుకోవడం కష్టమై ఉండేది. అందరి మధ్యలో సిగ్గుపోయేది. మంచి పనే చేసింది అనుకున్నాడు. పృథ్వీ చూపులు తట్టుకోలేక అడగాలని అనుకున్నది మర్చిపోయి తల వంచేసింది. పెదవులు కంపించాయి. పృథ్వీకి మాటలు రాలేదు. ముందుకు అడుగు వేసి చుబుకం పట్టి పైకి లేపి కళ్ళతో ప్రశ్నించాడు. వెళతాను అంది మెల్లగా. పిలిచి ఊరికే పంపుతావా గుసగుసగా అడిగాడు. చీరా ఇంకేం చెప్పాలో తెలియక పారిపోబోయింది సిగ్గుతో. అడ్డుకొని గట్టిగా కౌగిలించుకొని చుంబించాడు. చీపో తోసేసి పారిపోబోయింది. చెయ్యి గట్టిగా పట్టుకొని జేబులోంచి చిన్న పర్స్ తీసి చేతిలో పెట్టి అత్తకివ్వు అన్నాడు. అమ్మో, ఎలా ఇచ్చాడంటే అంది తల అడ్డంగా ఊపుతూ.
ఆ విషయం నేను చెబుతానులే, సీక్రెట్గా ఇవ్వు. అంతవరకు చీర కట్టుకుని అందంగా రెడీ అయ్యి చలాకీగా తిరిగిన నర్మద పృథ్వీ చూపులతో నిశ్శబ్దమైపోయింది. మెల్లగా గదిలోకి వచ్చి అద్దం ముందు కూర్చుని బావని అంత చూపు తిప్పుకోలేకుండా చేసిందా? అయినా అదేంటి అలా చూస్తాడు? ఛీ, పాడు, సిగ్గేలేదు. 2 చేతులతో మొహం కప్పుకొని మెల్లగా తొంగి చూసినట్టు అద్దంలోకి చూసుకుంది. నిజంగానే తను చాలా బాగుంది. ఎంత అందమిచ్చాడు దేవుడు, ముఖ్యంగా బావకు నచ్చేలా. ఆ దొంగమొహంది జ్వాల తనని ఎలా చూసింది? కుళ్ళుబోతుంది. అమ్మో, ఇప్పుడేమైనా వస్తుందా? రమ్మని ఏమైనా పిలిచాడా? రాని, చెబుతాను. అమ్మకు చెప్తే చాలు, దాని పని అయిపోతుంది. మూతి తిప్పుకొని అలాగే అద్దంలో చూసుకుంటుంటే పకపక నవ్వు వినిపించింది. సుపరిచితమైన నవ్వు. సిగ్గుపడి బుంగమూతి పెట్టి, ఇప్పుడా వచ్చేది? నేను నీతో మాట్లాడను అంది. ఆహా, వచ్చిన అతిథులను ఆహ్వానించక నువ్వెక్కడో దాక్కొని ఇప్పుడు నిందలు మాపైకా? కొంటెగా అంది ధన్య. నేనెక్కడో దాక్కోవడం ఏమిటి? నీకేమైనా ఇల్లు కొత్త? లోపలికి రావచ్చు కదా, చురుకుగా చూస్తూ అంది. అన్నీ అయినాయి, కళ్ళెగరేస్తూ అంది. ఏంటే ఆ వంకర మాటలు? ఏంటా? ఫోన్ ఓపెన్ చేసి ఫొటోస్ చూపెట్టింది. ఒకదానిలో సిగ్గుపడుతూ చెట్టు కింద నిల్చున్న నర్మదను తదేకంగా చూస్తున్న పృథ్వీ, మరో దానిలో నర్మదను కౌగిలించుకొని చుంబిస్తున్న పృథ్వీ. ఇంకా అలా అన్నీ చూసి, హవ్వ, వీటిని ఎవరు తీశారు? 2 చేతులు నోటికి అడ్డుగా పెట్టుకొని అంది కళ్ళు పెద్దవి చేసి. నువ్వే తీయమన్నావట కదా. నేనా? అసలు వాడికి నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పనే లేదు. చటుక్కున అని నాలుక ఖర్చుకుంది. తెలిసాయిలే అమ్మాయి గారి కథలు. ఏం తెలిసిందే అంటూ పైకి వచ్చి ఫోన్ లాక్కొని ఆ ఫోటోలు డిలీట్ చేయబోయింది. ఇక్కడ చేస్తే ఏం ప్రయోజనం? వాడి దగ్గర ఇంకా ఎన్నో ఉన్నాయి, సాగదీస్తూ కవ్విస్తూ అంది. ఛీ, వెధవా, వాడి సంగతి చెప్తానుండు అంటూ కోపంగా పోబోయింది. ఏయ్ ఆగు, నువ్వు ఇలా చేస్తే అల్లరవుతావు. వాడికి ఫోన్ చేసి డిలీట్ చేయమని చెప్పులే. సరే అని ఫోన్ చేసింది. వాడు ఇంకా వెంటాడుతూనే ఉన్నట్టున్నాడు. హాల్లోనే ఉన్నట్టున్నాడు. గదిలోకి వచ్చాడు. ధన్యకి తమ్ముడు వరుస అవుతాడు. 18 సంవత్సరాలుంటాయి. తిరుపతిలోనే ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తూ ఉన్నాడు. మంచి టాలెంట్ ఉందని, క్రియేటివిటీ ఉందని ధన్య ఒకసారి పరిచయం చేసింది. అప్పటి నుంచి వాడి దగ్గరికి వెళ్ళి ప్రైవసీ మెయింటైన్ చేసే ఫొటోస్ అన్నీ తీసుకుంటుంది. ఇప్పుడు కూడా ఆ ఉద్దేశంతోనే పిలిపించుకుంది. పేరు నితీష్. ఏరా, ఆ ఫోటోలు నేను తీయమన్నానా? అసలు అక్కడికి ఎందుకు వచ్చావురా అంది కొట్టడానికి వెళ్తున్నట్టు ముందుకు పోయి. వాడు అక్క అక్క అంటూ కెమెరాని ముఖానికి అడ్డు పెట్టుకొని, నువ్వే కదక్కా చెప్పావు, నాకందరూ తీసేలా ఫోటోలు వద్దు, న్యాచురల్గా మమ్మల్ని వెంటాడుతూ ఇవి తీపి గుర్తులు అనిపించేలా ఫోటోలు తీయన్నావు. అందుకే మీ వెనకనే ఉండి తీశాను. మీకు కోపం వస్తుంది కానీ అక్క, మీరు నా దగ్గర కన్ను కొట్టినట్టుగా తీసుకున్న ఫోటో కంటే ఇవే బాగున్నాయి. చూడండి, సినిమా స్టిల్స్ లాగున్నాయి. మీరిద్దరూ హీరో హీరోయిన్లలాగా ఉన్నారు. తల కాలరు ఎగిరేస్తూ చెప్పాడు. ఎత్తిన చెయ్యి దించి నవ్వు ఆపుకోవడానికి పెదవులు బిగపట్టి కళ్ళతో కోపంగా చూసింది. ధన్య మాత్రం పకపక నవ్వింది. పందిట్లో న్యాచురల్గా తీయమన్నాన్రా, నేనెక్కడికి వెళ్తే అక్కడికి వెంటపడి రమ్మని కాదు. ఏమో అక్క, నీలో కూడా చాలా క్రియేటివిటీ ఉంది అనుకున్నాను. అందుకే నిన్నే వెంటాడుతున్నాను. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే అందుకే అని వచ్చాను. మెచ్చుకోకపోగా తప్పు పడుతున్నావు అన్నట్టు అన్నాడు వాడు. ఎవరూ చూడకూడదు అనుకుంటే వాడు చూసి ఫోటోలు కూడా తీశాడు. కినుకగా అనిపించినా వాడు చెప్పినట్లు నిజంగా అవి సినిమా స్టిల్స్ లాగా ఉన్నాయి మనసులో అనుకుంది. ఏం చెప్పక గమ్మున ఉన్న నర్మదను చూసి, సర్లే అక్క, డిలీట్ చేస్తాను అన్నాడు నిరాశగా. వద్దు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది ధన్యకు కనిపించకుండా. ఏమిటి అడిగాడు వాడు సైగ అర్థం కాక. డిలీట్ చేయకు, బాగున్నాయిలే అని అర్థం నవ్వు బిగబట్టి చెప్పింది ధన్య. కోపంగా వెనుతిరిగి శివంగిలా ధన్యపైకి వచ్చింది. నితీష్ వెంటనే కెమెరాను క్లిక్ మనిపించాడు. ధన్య అక్కడి నుండి పారిపోయింది. అబ్బా అనుకుంటూ తల పట్టుకుంది నర్మద. అక్క, ఇవి కూడా స్వీట్ మెమరీసే సీరియస్గా చెప్పాడు నితీష్. ఫొటోస్ మళ్ళీ తీసుకోవచ్చట, రెడీగా ఉండమంది అత్త అంటూ వచ్చి చెప్పింది ఒక పిల్ల. ధన్య అలా వెళ్ళగానే, వీడియోస్ ఏమైనా తీసావా సీరియస్గా అడిగింది. అక్క, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న వాడిని తీయనా ఏమిటి? కాకపోతే ఒక్క నిమిషం తీసేలోపు బావ ఆత్రంగా వచ్చి కౌగిలించుకున్నాడు.
దానితో నాకే సిగ్గేసి కెమెరా తిప్పేశాను. కానీ సూపర్గా వచ్చింది. నేను సినిమా తీస్తే మీరే హీరోయిన్లు. వాడు ఉత్సాహంగా కెమెరా తీసి చూపాడు. నర్మద మొహం సిగ్గుతో ఎర్రబడింది. ముందు అవి నాకు పంపి నీ దగ్గర డిలీట్ చెయ్యి. ఇలాంటివి వీడియోలో వద్దు. ఇవి పర్సనల్. కానీ డైరెక్టర్ అయిపోతావులే హామీ ఇచ్చింది. పందిట్లో నర్మదను తల్లిదండ్రుల మధ్య కూర్చోబెట్టి చేయాల్సిన కార్యక్రమం జరిపిస్తున్నాడు పూజారి. దేవిక వాసులకు ఎదురుగా కృష్ణకుమార్ శారద కూర్చున్నారు. పృథ్వీ ఆడియన్స్లో కూర్చుని కార్యక్రమాన్ని చూస్తున్నాడు. ప్రణవ్ని చూసి తనే పలకరించాడు. నేనే మిమ్మల్ని పలకరించాలని వస్తున్నాను బావా, కాస్త ఫీల్ అవుతూ అన్నాడు. పర్వాలేదులే, రాత్రొచ్చావా అడిగాడు పృథ్వీ. అవును బావా, లేట్ నైట్ డ్యూటీ చూసుకుని ఎక్కాను. ఆ టైంలో నీకు ట్రాన్స్పోర్ట్ కష్టం కదా? కొద్దిగా కష్టమే. షేర్ ఆటోలు ఉండవు. పర్సనల్గా మాట్లాడుకొని వచ్చాను. ఈసారి ఎప్పుడైనా నాకు ఫోన్ చెయ్యి. మీకెందుకు బావా శ్రమ? శ్రమేంటి? ఏం కాదు, చెయ్యి. అలాగే. మీ చెల్లిని గురించి భయపడకు, నన్ను నమ్ము. అబ్బే అదేం లేదు. మొహం కొంచెం నల్లబడింది ప్రణవ్కి. అందులో తప్పేం లేదు. ఇంటి ఆడపడుచు గురించి ఆ మాత్రం శ్రద్ధ ఉండాలి. మోహన్ రావు తాత కూడా నీ గురించి అడిగారు. ఇప్పుడు వెళ్ళి పలకరిస్తాను. కృష్ణకుమార్, నాగరత్న కూడా రాజ్యాన్ని చూసి అచ్చు మా పెద్దమ్మలా ఉన్నారు అన్నారు ఆశ్చర్యంగా. సత్యవతి కూతురుతో కొడుకుతో ఇందాక తాము భయపడిన విషయం చెప్పింది. నాగరత్న భర్త మాత్రం పగలబడి నవ్వాడు. సత్యవతి ఉడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పురోహితుడు శారద పెట్టిన చీరను నగను నర్మదకిచ్చి కట్టుకురమ్మన్నాడు. నర్మద అయిష్టంగా ఆ చీర తీసుకుని పూజారితో, స్వామి ఇప్పుడు మార్చుకొని తీరాలా? ఇది బాగుంది కదా అని అడిగింది అమాయకంగా. ఇది సాంప్రదాయమమ్మా, మార్చుకొనిరా, నీకు ఈ చీర కూడా బాగుంటుందిలే అన్నాడు నవ్వుతూ. దేవిక, ఏంటిది బద్ధకం మాటలు, వెళ్ళి మార్చుకురా అంది కసిరినట్టు. పృథ్వీకి మాత్రమే విషయం అర్థమై నవ్వాడు. చీర మార్చుకు వచ్చాక ముత్తైదువుల చేత నర్మదకు అక్షంతలు వేయించి తాంబూలాలు ఇప్పించి తర్వాత అమ్మాయి అబ్బాయికి ఉంగరాలు తొడిగించాడు పూజారి. చెప్పడం తర్వాయి ఇష్టంగా సిగ్గుపడుతూ చేసేసింది నర్మద. పృథ్వీ నర్మద చేతిని నింపాదిగా పట్టుకొని పరిశీలించి వేలికి మెల్లగా తొడిగాడు. అంత నిదానంగా తొడుగుతుంటే నర్మద చేతిని వెనక్కు లాగింది. పృథ్వీ గట్టిగా పట్టుకున్నాడు. చక్కగా తొడిగామని సంతోషిస్తుంటే మళ్ళీ ఇంతలో ఏమైందే మెల్లగా కసిరినట్టు అంది దేవిక. అమ్మాయికున్న తొందర అబ్బాయిలో లేనట్టుంది ఎవరో అన్నారు. అందరూ నవ్వుకున్నారు. ఇక మిగిలిన కార్యక్రమం మీదే. నా పని అయిపోయింది. జంటను నిల్చోబెట్టి ఆశీర్వాదాలు ఫోటోలు కానివ్వండి అంటూ పూజారి లేచి నిలబడ్డాడు. దేవిక భోజనాల కార్యక్రమం చూడ్డానికి వెళ్ళిపోయింది. పృథ్వీ పక్కన నిలబెట్టగానే నర్మద చాలా సిగ్గుపడిపోయింది. అందరూ చక్కని జంట అంటూ ఆశీర్వదిస్తున్నారు. ధర్మారావు, మోహన్ రావు పృథ్వీని మనస్ఫూర్తిగా పొగుడుతూ దీవించారు. ఎవరి పనుల్లో వాళ్ళుండగా, బావా ఇక మనం హ్యాపీగా బయట తిరగొచ్చు కదా? ఇంతకుముందు మాత్రం నిన్నెవరొద్దన్నారు కొంటెగా ప్రశ్నించాడు. అప్పుడు ఎవరైనా చూస్తారేమో అనే భయం ఉండేది, ఇప్పుడు ఉండదు కదా. నువ్వు చాలా భయస్తురాలివి, ఇందాక చూశాను కదా. ఛీ, ఏంటి బావా సిగ్గు లేకుండా అలా చేశావు? నేను నీతో మాట్లాడాలని వస్తే తలంచుకునే అడిగింది. నా తప్పు కాదు, నీ తప్పే. అంత అందంగా కనిపిస్తే. నర్మద ఛాతీ ఉప్పొంగింది. మొహం అంతా ఎర్రగా కందింది. ఈ చీరలో చందమామలా ఉన్నావు. పో బావా. అక్క, ఈ డైలాగ్ అలాగే మళ్ళీ నితీష్ ముందుకు వచ్చాడు కెమెరాతో. ఒరేయ్, ఇలాంటి వద్దు నూను సిగ్గుతో అంది. నీ ఫ్రెండా అడిగాడు పృథ్వీ. అవును బావా, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు యాంగ్జైటీగా చెప్పింది. దొందే లాగున్నారు. నిజం బావా, ఇప్పుడు నీ ఫోన్కి కొన్ని పంపుతాను చూడు, కానీ నేను ఇక్కడ ఉండను సిగ్గుగా అంది. ఏం ఫోటోలు అడిగేలోపే దూరంగా వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు అత్త లేదు, కానీ నర్మదని చూసి చాలా ముచ్చటపడేది. కావ్య కన్యలా ఉంది. ఇలాంటి స్త్రీలను చూసే ప్రబంధాలు రాసి ఉంటారు నాటి కవులు. అత్త ప్రభావం వల్లనో ఏమో నర్మదలో ఏ ఆధునిక అలంకరణలు లేవు. వదులుగా వేసిన జడ నిండా మల్లె కనకాంబరాల మాలలు. అందాన్ని పెంచడంలో వాటికవే సాటి. ఇందాక గులాబీ రంగు చీరలో తాజా పుష్పంలా ఉండింది. ఇప్పుడు నీలిరంగు చీరలో ఆకాశంలో చందమామలా ఉంది. సిగ్గుతో వాలిన దట్టమైన కనురెప్పలు తుమ్మెద రెక్కలలా ఉన్నాయి.
తెలియకనే నోటి నుంచి అత్తిపత్తి అని వెలువడింది. అంతలో అక్కడికి దేవిక వచ్చింది. ఇద్దరూ దూరంగా కూర్చుని ఉన్నారు. నర్మద అలా దూరంగా కూర్చోవడం దేవికకు బాధ కలిగించింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.